అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. నమ్మకంతో రామనామ జపాన్ని జపించి ఈ స్త్రీకి జరిగిన ఒక సంఘటనను ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామా. మరి పూర్వం ఒక ఊరిలోని రామాలయంలో ఉన్న పూజారికి ప్రతి ఉదయము ఒక గొల్ల స్త్రీ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చి ఇస్తూ ఉండేది. ఒక రోజున ఆమె వేళ తప్పి ఆలస్యంగా వచ్చింది. అప్పుడు పూజారి, నేడు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి అని అడిగాడు. ఏరు దాటి రావాలి కదా బాబుగారు, పడవవాడు ఆలస్యంగా వచ్చాడు, అందుకే ఇంత జాగు అయింది అంది ఆమె. అప్పుడు ఆ పూజారి, ఓహో, పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటి, రామనామం జపిస్తూ దాటి కూడా రాలేకపోయావా అన్నాడు పరిహాసంగా. మరునాటి నుంచి ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇస్తూ వెళ్ళసాగింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత, పర్వాలేదే, ఇప్పుడు భలే తొందరగానే వచ్చేస్తున్నావు అంటూ మెచ్చుకున్నాడు పూజారి. అప్పుడు ఆ గొల్ల స్త్రీ, మీరు చేసిన ఉపకారమే కదా బాబుగారు, డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు అన్నది కృతజ్ఞతాపూర్వకంగా. అప్పుడు పూజారి, ఉపాయమా, నేనెప్పుడు చెప్పాను అన్నాడు ఆశ్చర్యంగా. దానికి గొల్ల వనిత, రామనామ మహిమ గురించి మీరే కదా నాకు చెప్పింది పూజారి గారు, నేను రామా రామా అంటూ ఏటి మీద నుంచి నడిచి వచ్చేస్తున్నాను ప్రతిరోజు. అలా అంటున్నదేమిటి, నిజమే చెబుతుందా లేదా పరిహాసం చేస్తుందా అని అనుకున్నాడు పూజారి. ఏది చూద్దాం పదా అన్నాడు పూజారి. ఇద్దరూ ఏటి వద్దకు చేరారు. రామా 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 అంటూ ఆ గొల్ల స్త్రీ భక్తితో కూడిన నమ్మకంతో ఏరులోకి దిగింది. నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది. ఏటి అవతల ఒడ్డుకి వెళ్ళి తిరిగి చూసింది. పూజారి పంచె పైకెత్తి పట్టుకొని రామా రామా అంటూ మోకాటి లోతుల్లో నీళ్లల్లో తూలుతూ నడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ గొల్ల వనిత, మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేంటి పూజారి గారు, పంచె తడిసిపోతూ ఉంది, పైకి మడిచి పట్టుకొని నీళ్లల్లో దిగి నడుస్తున్నారేమిటి అంటూ పకపకా నవ్వసాగింది ఆ గొల్ల స్త్రీ. పూజారి దీనికంతటికీ సిగ్గుపడి వెనక్కి తిరిగి ఒడ్డుకెక్కాడు. నమ్మకంతో శ్రీరామనామాన్ని భక్తితో స్మరిస్తే ఆ రామయ్య తండ్రి ఎప్పుడూ మన వెంటే ఉంటాడు అని అనడానికి ఈ కథ ఒక నిదర్శనం.